గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వధూవరుల విషయంలో వారి జాతకాల వివరణ ఫలితాలు. వివాహ విషయంలో తల్లిదండ్రులు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. ఏమిటి అనగా, ఏదైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం రాగానే ముందు నక్షత్రం ఏమిటని చెప్పి అడిగి, నక్షత్రం చెప్పగానే వెంటనే అమ్మాయికి సరిపోదండి ఈ నక్షత్రం అని చెప్తున్నారు. కానీ అది శుద్ధ తప్పు. ఒక్క నక్షత్రంతోనే జాతకాన్ని ఏ విధంగా నిర్ణయించి కుదరలేదని చెప్తారు? ఈ నక్షత్రాన్ని తారాబలం అంటారు. తారా అంటే నక్షత్రం, బలం అంటే నక్షత్ర బలం అని అర్థం. ఈ నక్షత్ర బలం 10% మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కువ శాతం ఉండదు. జాతకాలు కంపారిజన్ చేసేటటువంటి సమయంలో వధూవరులు ఇద్దరి జాతకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడకూడదు. జాతకం విషయంలో కుజదోషం అని భయపడి ప్రక్కవారిని కూడా భయపెట్టేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కుజదోషం మనకు జాతకంలో చాలా పరిహారాలు ఉన్నాయి. కొన్ని స్థానాలలో కుజుడు కనుక ఉన్నట్టయితే కుజదోషం వర్తించదు. కర్కాటక సింహరాశుల్లో జన్మించిన వారికి కుజదోషం వర్తించదని చెప్పి శాస్త్రం చెబుతుంది. జాతకంలో చూసి నిర్ధారించవలేని తప్ప టక్కన వెంటనే కుజదోషం ఉన్నదని చెప్పి చెప్పటం అనేటటువంటిది శాస్త్రసమ్మతం కాదు. మనకు గణితంలో ఒక థియరీ ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా కుజదోషం ఉన్నవారితోనూ లేని వారితో చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా కుజదోషం ఇప్పుడు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయి జాతకమే ముఖ్యం. అమ్మాయి నక్షత్రాన్ని బట్టే తారాబలం కానీ, చంద్రబలం కానీ, గ్రహమైత్రి కానీ, బిందువులు కానీ, గణాలు కానీ, షష్టాష్టకాలు కానీ చూడాలి. అంతే తప్ప అబ్బాయి నక్షత్రాన్ని బట్టించి పెద్ద ఇంపార్టెంట్ లేదు. కాకపోతే అబ్బాయి నక్షత్రం నుంచి ఒక్క నైదన తార విప్పతార కాకుండా ఉంటే చాలు. కాకపోతే జాతకంలో కూడా పూర్తిగా 100% కుదిరేటటువంటి జాతకాలు ఏమీ ఉండవండి. ఒకవేళ పొరపాటున కుదిరింది మిగతా విషయాలలో కుదరకపోవచ్చు. అందువలన జాతక పొంతన అనేటటువంటిది ఇప్పటి రోజుల్లో కనీసం 50% కుదిరితే చాలు. అది కూడా నక్షత్రం కుదిరినా కుదరకపోయినా ఇంపార్టెంట్ కాదు. జాతకంలో సౌభాగ్య స్థానం, సంతాన స్థానం, కుటుంబ స్థానం, తిండికి గుడ్డకి లోటు లేనటువంటి జాతకం, అమ్మాయి జాతకం ఇచ్చే అబ్బాయికి అభివృద్ధి ఉన్నదా లేదా అనేటటువంటిది చూస్తే చాలు. జరుగుతున్న దశ కొద్దిగా బలంగా ఉన్నదా లేదా, గృహయోగం చూస్తే ఇవి బాగుంటే చాలు. పంచాంగంలో బిందువులు, గణాలు, జంతువులు, పులి, మేక అయినాయి అని చెప్పి దగ్గర దాకా వచ్చినటువంటి మంచి సంబంధాలు కానివ్వండి, మంచి మన ఆచార వ్యవహారాలు పాటించేటటువంటి సంబంధాలు కానివ్వండి, చెడగొట్టుకోవద్దు. ఇటువంటి చిన్న విషయాలు కుదరలేదని చెప్పి దగ్గరకు వచ్చినటువంటి సంబంధాలు దయచేసి క్యాన్సిల్ చేసుకోవద్దు. చిన్న పాయింట్స్ కుదరకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాటికి 5% మాత్రమే ఉంటుంది. అయితే ఒకటి, ఇప్పుడు పిఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తాత్కాలికంగా, తర్వాత అయినా కానీ ఎండి దగ్గరికి వెళ్లాల్సిందే. ఫస్ట్ ఎయిడ్ పిఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తెలియని వారి అభిప్రాయాన్ని బట్టి జాతకాలు బాగా లేవని క్యాన్సిల్ చేసుకోవద్దు. శాస్త్ర అనుభవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి గట్టి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, కానీ మనం అబద్ధాలు ఆడక్కర్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు కావాల్సిందేంటి, వధువు వరుడు ఇద్దరూ కనుక సుఖంగా ఉంటే వాళ్ళు సుఖంగా ఉంటారు, తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వివాహాలు చేయండి. తెలిసి తెలియని విజ్ఞానంతో వివాహాలు చెడగొట్టుకోవద్దు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం. జాతకంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ పొంతన చూసి ఆడపిల్లలు మగపిల్లలు వివాహం చేసి కన్యాదాన ఫలితం పొందండి. అన్ని దానాల్లో కల్లా కన్యాదానం ఎంతో గొప్ప పవిత్రమైన దానం.
గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకు 100 రెట్లు ఫలితం కన్యాదానం వలన వస్తుందని శాస్త్రం వచనం, పెద్దల ఆశీర్వచనం. వారి వాక్కు తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల వివాహ విషయంలో తగు నిర్ణయం తీసుకొని ఉత్తమ ఫలితాలు పొంది వివాహానంతరం చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్దవి కాకుండా మొదట్లోనే తుంచేటటువంటి విధంగా పెద్దలు ప్రయత్నం చేయాలి. అంతేగాని పిల్లలకి ఇంకా కొద్దిగా వాటి గురించి మనం వివరించి చెప్తే వారు ఇంకా కొంత బాధపడటం అనేటటువంటిది తథ్యం. కాబట్టి చిలికి గాలివాన కాకుండా సర్ది చెప్పి పరిష్కరించాల్సిన బాధ్యత కూడా పెద్దల మీదే ఉందన్నమాట మరొకండి. పిల్లలు మంచి జీవితం, మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చేటటువంటి వాళ్ళ సంస్కారాన్ని చక్కదిద్ది బాధ్యత కూడా పెద్దల మీదే ఉన్నదని విశ్వసించి అందరూ శుభ ఫలితాలు పొందండి. సర్వ వివాహాలు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 39939301682 8464941897. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు.